ఉత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణం నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे कृष्णा कावेर्योर्मध्यदेशे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभ तिथौ अस्यां देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांड कोटि ब्रह्मांड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः
శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరు స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను, మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం అభయం ఆయురారోగ్యం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థం కామ్యమోక్షం చతుర్విధ పురుషార్థం సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్యం సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్యం ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణం అనుగ్రహం కృపాకటాక్షం వీక్షణం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రం ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. పరమాత్మైనటువంటి శేషాచల నివాసి శ్రీ శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమంతా కూడా సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడే ఆచార్యస్వామి వారు లోకక్షేమార్థమై నిర్వహించేటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి సంకల్ప ప్రార్థనను మనందరి చేత కూడా చేయించారు. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు అని చెప్పి పోతనామాత్యుల వారు ఎంతో వైభవోపేతంగా అమ్మవారిని వర్ణిస్తారు. అటువంటి దివ్యమైన కరుణాంబురాశి సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివరూపిణీం అన్నట్లుగా పరమాత్మ యొక్క కరుణకు ఏమైనా ఒక రూపం ఉన్నదా అంటే అదుగో ఎదురుగా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారు నిత్య నిరంతరం కూడా పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఉండి ఈ జీవుల యొక్క వినత వివిధ భూతవ్రాత రక్షయిక దీక్షే అన్నట్లుగా ఈ సృష్టి స్థితి లయాలు నిర్వర్తించేటువంటి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ మనం కళ్యాణ మహోత్సవాన్ని చూద్దాం. ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రిదం తస్మై సమస్త వేదార్థ విధే విఖరసే నమః. శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రగల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్సువరోం శ్రీ భగవదాత్మగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసనః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం
करिष्ये कर्काराधनं करिष्ये ओम धारासु सप्तशुजमानशेषु सरस्सरित्सु परिपूरितेषु अपोऽभिगृह्णन् प्रतिपादयिष्ये गृणोमि दत्ताकं सुजरगं सुशर्माम् इदमापश्यवा शुभतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ओम एते शतं वर्णये सहस्रं यज्ञिकाः पाशा वितताः पुरुत्रां तेभ्यो न इन्द्रः सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्त्यां ओम वर्णमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारायां वागमावाहयामि कूर्चे सरस्वतीमावाहयामि पुष्पे फुल्लमावाहयामि अक्षते काष्ठवमावाहयामि तण्डुले रविमावाहयामि आवाहित देवताभ्यो नमः वरुणाय नमः पुष्पेन आसनं प्रकल्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पे पूजयामि वरुणाय नमः गुणोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु ओमाग्नेयोगस्मात् यजामहे त्वा विश्वेषुधा त्वं महितोऽनुशम्भो वैराजन्ते सुहृदन्निधत्तां प्रेषामधीशो विपधानामनादिः यावेशस्तान् धनितान् दधातु पद्माकारमण्डले ओम विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपागिनमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जगामावाहयामि सूत्रवती जगा समेत श्री विश्वक्सेनाग्रमः पुष्पेन आसनं प्रकल्पयामि विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पे पूजयामि विश्वक्सेनाग्रमः गुणोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा दधे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि भस्पशे इन्द्रस्य गुच्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यवोजाकृवाकुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रिविनोदात् त्रिविनसस्तुरस्य त्रिविनोदासनरस्य प्रियं सुते त्रिविनोदा वीरवतीमिषन्नो त्रिविनोदारा आसते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनोभिर्वियशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राचरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तो अदितिर्त्योरतिरन्तरिक्षमतिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्चातमतिथिर्चनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरु वीतोपव्युषम् यदा वै सूर्य उदेतिम् अथ नक्षत्रं नगतिम् यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पुष्केत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओम भूः भूर्भुवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्महत्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं
పుణ్యార్థం క్రియమాణ పుణ్యాః భగవతి జనకర్మణి పుణ్యాః వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామగోభవస్థాన ఊర్తే తధాతనాం మహేర్నాగచక్షుషే యోవశ్వదమోరసస్తస్య భాజగతేనః ఉషదీరివ మాతరః తస్మా అరంగమావవో యస్య క్షగాగజన్మథాం ఆపో జనగథాతనః దివిశ్రగస్వాంతరిక్షే గతస్వ పృథివ్యాం సంభవ బ్రహ్మవచ్చ సమసి బ్రహ్మవచ్చ సాగత్వాం పవమానస్సు వచ్చనః పవిత్రేణ విచరుషనిః యప్పోతాస పునాతుమాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధిగాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతు కుమ్రణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే విదతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై బక్వీస్తనువో వీతపృష్ఠాః తగామదంతః సథమాత్యేషు వయగ్గస్యామపతగౌర ఈనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శ్రోమగో భూః द्यावा पृथिवी पगसापगोभिः ऋतावरी यज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरथ्येति ऋषभिः सम्भृतकं रसां तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पावमानी स्वस्तिगनीः सुदुःखाहि घृतश्च्युतः ऋषभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा तेन सहस्रधारेणां पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोमगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सहमा पुनातु सोमस्वस्त्या वरुणः समीचिकां यमो राजा प्रपुणाभिपुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छंयो रावृणीमहे गातुं यज्ञाज्ञां गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिश देवार्पितो मार्जगन्तां दक्षिणागां दिशमासा पितरो मार्जगन्तां प्रतीच्यां दिश गृहा पशवो मार्जगन्तामुदीच्यां दिश्याप ओषधिगो वनस्पतिगो मार्जगन्तामोद्भागां दिश यज्ञः संवत्सरो यज्ञवतिर्मार्जगन्तां वधोधराधरीर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्यदन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधिगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनःपात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च। భాగంగా శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్తంగా చెప్పినటువంటి వైదిక కార్యక్రమాలన్నింటినీ కూడా ఆచార్యస్వామి నిర్వర్తిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇప్పటిదాకా కూడా ఆచార్యస్వామి విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం అని చెప్పి ఆగమశాస్త్రంలో విశ్వక్సేనుల వారిని వర్ణిస్తారు. ఎలా ఉంటాడండి విశ్వక్సేనుడు అంటే శ్రీవత్సం బ్రహ్మసూత్రంచ వినాసర్వం హరేరివా అని అన్నట్లుగా పరమాత్మకి శ్రీవత్సవక్షుడు పరమాత్మ. శ్రీవత్సం అనేటువంటి
పుట్టుమచ్చ ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పరమాత్మ యొక్క వక్షస్థలంలో. ఆ యొక్క శ్రీవత్సం అనేటువంటిది, అలాగే పరమాత్మకు ఉండేటువంటి ఆభరణాల్లో భాగంగా బ్రహ్మసూత్రం అనేది ఏదైతే ఉందో, ఈ రెండూ తప్ప మిగతా అంతా కూడా విశ్వక్సేనో జనార్దన అని చెప్పి విష్ణు సహస్రనామంలో చెప్పినట్లుగా పరమాత్మని పోలే ఉంటాట. అంటే ఒక రకంగా చెప్పుకోవాలి అంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు అనేటువంటి 4 విధాలైనటువంటి మోక్షాలు ఉంటాయని మనందరికీ కూడా తెలిసినదే. అలాగా పరమాత్మ దగ్గర నుంచి సారూప్య మోక్షాన్ని పొందాడా విశ్వక్సేనుడు అన్నట్టుగా అచ్చం పరమాత్మలాగే ఉంటాడట ఆ యొక్క విశ్వక్సేనుడు. ఈ విశ్వక్సేనుడు వైకుంఠంలో కొలువుదీరి ఉండి ఈ విష్ణు భక్తులు ఎవరైతే ఉంటారో, విష్ణు సైన్యం ఏదైతే ఉంటుందో ఆ విష్ణు సైన్యానికి అంతా కూడా అధ్యక్షుడు ఈ విశ్వక్సేనుల వారట. పరమాత్మకు ఉన్నటువంటి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఈ యొక్క విశ్వక్సేనుల వారు. ఆ విశ్వక్సేనుల వారిని ముందుగా ప్రార్థించి పరమాత్మకు జరిగేటువంటి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఏ విఘ్నాలు కూడా దరిచేరకూడదు అని చెప్పి ఆ విశ్వక్సేనుల వారిని ప్రార్థించిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమం, సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన అని చెప్పి అన్నట్లుగా ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా విష్ణుపాదోద్భవ అయినటువంటి గంగాది సర్వతీర్థ జలాలన్నింటినీ కూడా కలశంలోకి ఆవాహన చేసి ఆ జలాధిదేవుడైనటువంటి వరుణుణ్ణి అక్కడ ఆ కలశంలో అభిమంత్రించి ఆ జలాన్ని ఈ స్థలం అంతా కూడా ప్రోక్షణ చేయడం ద్వారా పరమాత్మకు వినియోగింపబడేటువంటి ద్రవ్యశుద్ధి అంతా కూడా అవుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా పుణ్యాహ కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత అదిగో చూస్తున్నాం పరమాత్మ యొక్క సమక్షంలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. ఎలాగైతే యథాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని చెప్పి పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా సకల సస్యాలని కూడా చంద్రుడి రూపంలో ఉండి నేనే ఫలదీకరించేలాగా చేస్తున్నాను అని చెప్పి పరమాత్మ గీతావాక్యంలో చెప్పినట్టుగా అంకురార్పణ కార్యక్రమాన్ని పరమాత్మ యొక్క సమక్షంలో ఆచార్య స్వామి వారు సకల దేవతా సమాహ్వానార్థమై అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి అందరినీ కూడా ఆహ్వానించడానికి అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇప్పుడు రక్షాబంధన ధారణాన్ని చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. నమస్కరిద్దాం. గోవింద ఓం శుచివో హవ్యామృత శుచీనాగం శుచుకం హిరాం యత్పరగం శుచిభ్యః ఋతేన సత్యమృత శాప ఆగంచుచ జన్మానః శుచయః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసో జిహర్తాం స్వయంభురక్రే మృతకే మృతాగాం. ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః గురోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓం స్వస్తి నో విమేతామశ్వినా భగస్వస్తి దేవ్కిదిధర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుభవ ప్రవామహే సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతితే కృథీం స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్దదతాఘ్నతా జానతా సంగమే మహీం స్వస్తిగనం తారక్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిర సంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శోభాగం శోభాం. బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైః సనకాదిభిర్మునిగణైః సంసేవ్యమానం సదా భక్తానామఖిలార్ధదాజినమహం శ్రీవేంకటేశం గురుం. కృష్ణం వందే జగద్గురుం అన్నట్లుగా ఈ జగత్తు అంతటికీ కూడా ఒక సక్రమమైనటువంటి మార్గాన్ని ఉపదేశించేటువంటి మనందరికీ కూడా సర్వేషాం ప్రథమాచార్యం అన్నట్లుగా మన అందరం ఎటు వెళ్ళాలో తెలియక మనం సతమతమవుతూ ఉంటే కురుక్షేత్రంలో అర్జునుడిలాగా మనందరికీ కూడా ఒక దారిని చూపించడానికి పరమాత్మ జగద్గురువుగా మొట్టమొదటి గురువుగా మనందరికీ కూడా
పదాన్ని ఉపదేశించడానికి ఆయన కృష్ణావతారంలో వచ్చారట. భగవద్గీత అనేటువంటి సారాంశాన్ని అర్జునుడి ద్వారా సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నట్లుగా ఉపనిషత్తులన్నీ కూడా ఒక గోవుగా చెప్పారు. అంటే ఈ వేదంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా శృతి శిరసి విదీప్తే అన్నట్లుగా ఉపనిషత్తుల్లో పరమాత్మ గోచరం అవుతాడు కదా. అటువంటి ఉపనిషత్తులన్నీ కూడా ఒక ఆవుగా ఉంటే దోగ్ధ గోపాలనందన అని చెప్పి అన్నారు. ఈ ఆవు దగ్గర నుంచి ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని దుగ్ధించింది అంటే పితికింది ఎవరు అంటే పరమాత్మే కృష్ణావతారంలో భూభారహరణార్థాయ యదువంశేవతీర్యచ అన్నట్లుగా పరమాత్మే ఆ యొక్క ఉపనిషత్తుల సారాంశాన్ని మొత్తం కూడా ఒక గోపాలకుల్లాగా పితికాడట. మరి మనందరికీ కూడా గీతామృతాన్ని ఇవ్వడానికి మనం సహజంగా చూస్తే ఆవు పాలు ఇవ్వాలంటే ఒక దూడని చూపించాలి. ఆ దూడ కొంచెం ముందు పాలు తాగిన తర్వాత మనం ఆ యొక్క పాలను తీసుకోవాలి. మరి ఆ యొక్క వత్స రూపంలో ఉన్న దూడ ఎవరు అంటే పార్థో వత్సః, అర్జునుడిని ఒక దూడగా ఒక నిమిత్త మాత్రుడిగా చేసుకుని మనందరికీ కూడా దుగ్ధం గీతామృతం మహత్ భగవద్గీత అనేటువంటి గొప్ప సారాంశాన్ని మనందరికీ కూడా అందించాడు ఆ యొక్క పరమాత్మ. మరి అటువంటి పరమాత్మ కృష్ణావతారం తర్వాత ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అన్నట్లుగా ఈ యొక్క శేషాచలం పైన వందే శ్రీ నయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం అని చెప్పి గొప్పగా వర్ణిస్తారు పరమాత్మని. అమ్మవారి యొక్క నేత్రాలు కలువ పువ్వుల్లా ఉంటాయట. కలువ పువ్వులు చంద్రుడు వస్తే వికసిస్తాయి. మరి అమ్మవారు నేత్రాలు అనేటువంటి కలువ పువ్వులకి చంద్రుడు ఎవరయ్యా అంటే వందే శ్రీ నయనోత్పలస్య శిశినం. అమ్మవారి నేత్రాలు అనేటువంటి కలువ పువ్వులకి పరమాత్మ చంద్రుడు వంటివాడట. అంటే పరమాత్మ కనిపించంగానే చంద్రుడు కనిపిస్తే ఎలా కలువ పువ్వులు వికసిస్తాయో అలా అమ్మవారి యొక్క నేత్రాలు ఆనందంగా వికసిస్తాయట. వందే శ్రీ నయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగళం. నిత్యం బ్రహ్మాది దేవతలందరూ కూడా పరమాత్మను ఎప్పుడెప్పుడు సేవిద్దామా అని చెప్పి వేచి చూస్తూ ఉంటారట. బ్రహ్మాదయ సురవరా సమహర్షయస్తే సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యా ధామాంతికే తవహి మంగళ వస్తుహస్తా అని చెప్పి నిత్యం సుప్రభాతంలో పరమాత్మను స్తుతిస్తారు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ అన్నట్లుగా మొత్తం ఏ జీవులన్నిట్లో కూడా రాజులు ఎవరైతే ఉన్నాయో గజరాజు అశ్వరాజు వీరంతా కూడా పరమాత్మను ఒక్కసారి దర్శించి వారి వారి యొక్క విధులు నిర్వర్తించుకోవడానికి వెళ్ళడానికి అని చెప్పి పరమాత్మ యొక్క ద్వారం దగ్గర నిత్యము కూడా వేచి చూస్తూ ఉంటారట. అటువంటి పరమాత్మ బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగళం. మనం సహజంగా పరమాత్మ యొక్క చరిత్రను తెలుసుకుంటే కనుక నిత్యము కూడా ఏకాంత సేవ అయిన తర్వాత బ్రహ్మ తిరువారాధన అనేటువంటి కార్యక్రమం కోసం తీర్థాన్ని ఉంచి అర్చకులు ఈ యొక్క ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేసిన తర్వాత బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి పరమాత్మను చక్కగా అర్చించుకుంటారట. దాన్నే సుప్రభాత సేవలో బ్రహ్మతీర్థం అని చెప్పి మనకు అందిస్తారు. అటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి సేవించుకునేటువంటి మూర్తి మనకి ఇప్పుడు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగళం లోకైక నేత్రోత్సవం. మరి పరమాత్మను చూస్తూ ఉంటే మనకు ఎలా ఉంటుందండి? పరమాత్మను ఒక్కసారి చూసి మనం రెండోసారి చూడకుండా ఉండగలమా అంటే సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అని చెప్పి నిత్యం కీర్తిస్తారు కదా పరమాత్మని. ఒకసారి చూస్తే మరలా 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 చూడాలి అనేటువంటి దివ్యమైనటువంటి సౌందర్యాన్ని లోకైక నేత్రోత్సవం, మన కనులకు నేత్రోత్సవంగా పరమాత్మ నిత్యం కూడా దర్శనం ఇస్తూ ఉంటారట. అటువంటి పరమాత్మకు జరిగేటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, సద్యోంకురార్పణ ఇత్యాది వైదిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆచార్య స్వామి వారు వరరూపధారి ఉన్నటువంటి మలయప్ప స్వామి వారికి అర్ఘ్యపాద్య ఆచమనాదులు ఇత్యాది ఉపచారాలన్నీ కూడా సమర్పించిన తర్వాత అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడైనటువంటి పరమాత్మకు శేషుణ్ణి ఆ యొక్క కంకణాల్లో ఆవాహన చేసి ఆ యొక్క ప్రతిసరబంధనం అనేటువంటి రక్షాబంధనాన్ని
పరమాత్మకు అలాగే ఇరు దేవేరులిద్దరికీ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తయ్యేంత వరకు కూడా మనం పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయడానికి గాను దదామి బుద్ధియోగంతం అన్నట్లుగా పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయాలన్నా సరే ఆయన అనుగ్రహం ఉండాలి. కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ రక్షాబంధనాన్ని పరమాత్మకు నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఆచార్య స్వామి వారు సన్నద్ధులవుతూ ఉన్నారు. మనమంతా కూడా ఇతర చింతన మాని పరమాత్మ యందు మనస్సు లగ్నం చేద్దాం. గోవిందా గోవిందా. శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తో మగ దేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగ దేవహూతే దైవ్యా హోతారా వర్షంత పూర్వేరిష్టాస్యామ తనువాస్వీరాః మాక్యంగజంతమగాని హవ్యాకోది సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అదివోచతామేం ఉద్ధన్యమానమస్యామేధ్యమపపాప్మానయజమానస్య హంతో రేఖా గాయత్ర్యా ప్రోక్ష్యాం జాతవేదో భవనస్యేత్యరణిం గృహీత్వా మధితం లౌకికం వా అగ్నిమాదాగా ఆహరేతాం ఉపావరోహ జాతవేదః పునస్త్వం దేవేభ్యో హవ్యం వహనః ప్రజారన్ అగ్నాయాహి వీతగే గృణానో హవ్యదాతగే నిహోతా సత్య బర్హిషీం అతిదేన మన్యస్వాం అరుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధిగో న ప్రచోదయాత్ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషేమతుసృచో వేన ఆవహం స బుద్ధిగా ఉపమా అస్య విష్ఠాశ్రుతశ్చ గో నమసతశ్చ వివహం ఓం బ్రహ్మానమావాహగామీం ప్రజాపతిమావాహగామీం పితామహమావాహగామీం హిరణ్యగర్భమావాహగామీం బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనగుం సోమో అర్వంతమాశుగం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం విదుత్యగుం సభేగం పితుశ్రవణీయో దదాస తస్మై ఓం సోమమావాహగామీం యజ్ఞాంగమావాహగామీం ఇందుమావాహగామీం చంద్రమావాహగామీం సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామీం బ్రహ్మన్ ప్రోక్షిష్యామీం సోమ ప్రోక్షిష్యామీం ప్రోక్షయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే యజమానోస్తు సప్తర్షీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞై యజమానం చ దేహిం ఓం ప్రోక్షాం పాత్రాదాధావమాధాగాం దివేత్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యైత్వాం పోషాగత్వాం ఉపాభ్యాం దేవదవిద ప్రహరేమ వీతగే పోషాతే గ్రంథిం విష్కదో ఆదిత్యం వ్యంజనమసీం ఊర్ణామృతసంత్వాస్తృణామీం శ్వాసస్థం దేవేభ్యః విష్ణోస్తూపాసీం దక్షిణతో విష్ణోస్తూపాసీం ఉత్తరతపదేచ్ఛైర్గంధనమసి విష్ణోస్తూపాసీం పశ్చిమతః సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపాసీం శ్రుతాసీ ఘృతాసీ ధ్రువాసీ తారుణాసీం వానస్పత్యోసి దేవేభ్యః శుంధస్వాం పృథివ్యాపో గృహీష్యామి కో వో గృహ్ణాతు సవో గృహ్ణాతు కస్మై వో గృహ్ణామి తస్మై వో గృహ్ణామి పోషాగవహాం అనయా పృథివ్యాపో గృహీష్యామీం ప్రతిపాత్రిగో బ్రహ్మాణమావాహగామీం సోమమావాహగామీం బ్రహ్మన్నవ ప్రణేష్యామీం సోమావ ప్రణేష్యామి యజమానవాచం యచ్ఛాం ప్రణగయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే యజమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞై యజమానం చ దేహిం ఓం ప్రణయాం కోవోగినక్తి సవోగినక్తుం సంవిశంతాన్ దేవీర్విషపాత్రాన్ని దేవగత్యాగీం దక్షిణ ప్రణిధౌ బ్రాహ్మేణ తీర్థేనాం ఓం ప్రజాపతిమావాహగామీం ఇంద్రమావాహగామీం అగ్నిమావాహగామీం సోమమావాహగామీం వసూనావాహగామీం మరుత ఆవాహగామీం రుద్రానావాహగామీం అపౌపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణుమావాహగామీం బృహస్పతిమావాహగామీం మిత్రమావాహగామీం వరుణమావాహగామీం ఆదిత్యానావాహగామీం అశ్వినమావాహగామీం పూషణమావాహగామీం కక్షమావాహగామీం కక్షదేవత సోమమావాహగామీం ఔపాసనేక్నమావాహగామీం యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామీం సర్వదేవానావాహగామీం ఆద్యపాత్రే ప్రజాపతగే దుష్టునిర్వపామీం ఇంద్రాగే దుష్టునిర్వపామీం వసుభ్యో దుష్టునిర్వపామీం మరుద్భ్యో దుష్టునిర్వపామీం రుద్రేభ్యో దుష్టునిర్వపామీం అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే దుష్టునిర్వపామీం బృహస్పతగే దుష్టునిర్వపామీం సర్వదేవేభ్యో దుష్టునిర్వపామీం ఆద్యం దృప్యదిష్టగామీం చిరం దృప్యదిష్టగామీం అగ్నేర్జ్యోతిరసీం అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహాం అమృతమసి వార్ణమసీం అంతరితకం రక్షోంతరిత అరాధగహాం ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అరాధగహాం చిత్పదిస్త్వాపనాత్వచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహాం
వాక్పతిస్వా పునః త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్వా సవితా పునః త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం ఘృతస్పర్శయిత్వాం అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః గమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోజసే నమః జరాప్రభవే నమః నర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పినే నమః అగ్నిపురుషాయ నమః దితేన మన్యస్వాం అనుమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిధ ప్రసువాం అగంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేభ్యస్వవర్ధస్వదే ప్రవర్ధగే చాస్మాన్ పృథగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేజ్ఞాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్యాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అతిథేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధ ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాద వైష్ణవాహుతేర్హోష్కేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువాం ఓం అతో దేవా అవంతనోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పుష్పశేం ఇంద్రస్య యుజ్య సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదగం సదా పుష్కంతి సూరయః దివే వజక్షురాదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాక్రమాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధ ప్రాసావీః మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశాడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది
ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే. సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చలి చంద్రముఖము సిరు జంబో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య శక్తి మదృక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యక రమణక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्म भूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्य रेखायाः पूर्व दिग्भागे मेरोर दक्षिण दिग्भागे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले मम अनेक जन्मसु यह जन्मनि चाम एतत् क्षण पर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे चाम आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपन वाजपेय
పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమాదకేనందక శారంగాది పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రగారుషేక ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రగారుషేక ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రగారుషేక ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్య సమస్త దేవతాం నికుటమకుటమనిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార రూప భగవత ప్రత్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రగారుషేక ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూరాం దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్య యవ్వనాం స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాత్యాగినో అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుద్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేక ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరవల్గుని నక్షత్రే కన్యారాశో జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. రుగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ త్రిభత్రికారుషేక ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేశగాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాక సుమేధసేం ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థ సిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవః పితా మే
జాతస్సోహం జనని యువయోరేకలక్ష్యం దయాయాః అన్నట్లుగా ఈ సమస్త చరాచర సృష్టినంతా కూడా నడిపిస్తూ ఉన్నటువంటి పరమాత్మకు పురుషకార స్వరూపిణిగా అమ్మవారు నిత్యము కూడా సహకరిస్తూ ఉంటుందట. ఎలా సహకరిస్తుంది అంటే, పరమాత్మ ఏదైనా ఒక అవతారాన్ని ధరించాలి అని చెప్పి అనుకున్న వెంటనే ఎందుకు పరమాత్మ అవతారాలు ధరిస్తాడు, అసలు పరమాత్మకి అవతారాలు ధరించవలసినటువంటి అవసరం ఏమిటి అంటే, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడల్లా నేను అవతరిస్తాను అని చెప్పి పరమాత్మ చెప్పినట్లుగా మత్స్యావతారం కనుక చూసుకున్నట్లయితే వేదాలని సోమకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు తీసుకువెళ్ళిపోయినప్పుడు పరమాత్మ మత్స్యంగా మారి ఆ యొక్క వేదాలని తీసుకువచ్చాట. మరి కూర్మావతారంగా మారి దేవదానవులు ఇరువురు కూడా క్షీరసాగర మథనం చేస్తూ ఉంటే ఆ యొక్క పర్వతం కుంగిపోతూ ఉంటే దాని కింద ఆధారంగా ఉండి కూర్మావతారం ధరించాట. మరి వరాహావతారంగా భూదేవిని హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు తీసుకువెళ్ళిపోయినప్పుడు మరలా భూమిని ఉద్ధరించడానికి వరాహస్వామిగా వచ్చాట. మరి ఇన్ని అవతారాల్లో పరమాత్మ నిత్యము కూడా సాధుజనులందరినీ కూడా రక్షించడానికి ఇంత కష్టపడుతూ ఉంటే పరమాత్మకు సహాయం కావాలి కదా. అటువంటి దివ్యమైనటువంటి సహాయాన్ని అమ్మవారు అందిస్తూ ఉంటుందట ప్రతి ఒక్క అవతారంలో. పరమాత్మ చెప్పనవసరం లేదు, ఈ అవతారాన్ని ధరించాలనుకుంటున్నాను అని చెప్పి అమ్మవారితో చెప్పక్కర్లేదట. పరమాత్మ మనస్సులో సంకల్పించిన వెంటనే ఆవిడ పేరే ప్రకృతి. ముందు ఈ యొక్క లక్ష్మీ అష్టోత్తరంలో ప్రకృత్యై నమః ప్రకృతిం వికృతిం విద్యాం అని చెప్పి ఆ యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం మొదలవుతుంది. అలాగే పరమాత్మ మనసులో సంకల్పించిన వెంటనే విష్ణు సంకల్పానురూపం అని చెప్పారు ఇప్పటివరకు కూడా ఆచార్యస్వామి వారు. విష్ణుమూర్తి పరమాత్మ సంకల్పించిన వెంటనే దానికి అనురూపంగా క్రియారూపంగా మారిపోతుందట అమ్మవారు. అటువంటి దివ్యమైనటువంటి అమ్మ అయ్య ఇద్దరూ కూడా మనల్ని ఎల్లకాలము కూడా రక్షిస్తున్నారు కాబట్టే మనం మన యొక్క జీవనాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే ఆదిత్యస్య గతాగతైరహరహ సంక్షీయతే జీవితం అని చెప్పి భర్తృహరి చాలా గొప్పగా చెబుతారు. వారు ఏమంటారు అంటే, ఆదిత్యస్య గతాగతైరహరహ సంక్షీయతే జీవితం. ఒక్కసారి సూర్యోదయ సూర్యాస్తమయాలు అయ్యేసరికి మన యొక్క ఆయుర్దాయంలో పరమాత్మ మనకు 120 ఏళ్ళు ఆయుర్దాయం ఇస్తే అందులో సగం జీవితం మనకు నిద్రలో గడిచిపోతుందట. ఇక తినడం, ఆహార వ్యవహారాలు వీటన్నిటిలో కొంత సమయం గడిచిపోతుందట. మరి మనం పరమాత్మ యొక్క సేవలో నిమగ్నమయ్యేది ఎప్పుడు? ప్రతి నిమిషం కూడా పరమాత్మ యొక్క నామస్మరణాన్ని చేస్తూ ఉండాలి. కానీ ఈ యొక్క మాయ ఏదైతే ఉందో, కలిమాయ అనేటువంటిది ఏదైతే ఉందో, అది మనల్ని ఎప్పటికప్పుడు ఇంకా నీ జీవితం చాలా ఉందిలే, అప్పుడే దేవుణ్ణి స్మరించడం ఎందుకు, అప్పుడే పరమాత్మని స్మరించడం ఎందుకు, చివరి కాలంలో చూసుకుందాంలే. కృష్ణుడు కూడా భగవద్గీతలో అంత్యకాలేచ అని చెప్పి అన్నారు కదా, చివరి కాలంలో స్మరిస్తే మోక్షాన్ని ఇచ్చేస్తాడులే పరమాత్మ, ఏం పర్వాలేదు అని చెప్పి ఈ మాయ ఎప్పుడు కూడా మనల్ని ఉసిగొలుపుతూ ఉంటుంది. మనకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఈ మాయ ఆ సమయంలో కూడా మనల్ని కమ్మేస్తే మన యొక్క జన్మ ఏమైపోతుంది? పరమాత్మ ఈ మానవ జన్మ ప్రసాదించినటువంటి లక్ష్యం ఏమిటో మనం దాన్ని అర్థం చేసుకోకుండా ఈ జన్మ ఇచ్చినటువంటి జన్మనంతా కూడా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పిల్లా పాపలతో ఎల్లప్పుడూ ఇప్పుడు కాదు తర్వాత స్మరిద్దాం దేవుణ్ణి అని చెప్పి వెంటనే మనం ముందుకి వాయిదా వేస్తూ వెళ్ళిపోతే మన యొక్క జన్మ ఏమైపోతుంది? కాబట్టి భక్త మహాశయులారా, మనం ప్రతి నిమిషము కూడా మనం ఏ పని చేస్తున్నా సరే సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మ యొక్క నామస్మరణాన్ని చేస్తూ, అలాగే పరమాత్మ యొక్క గుణ విశేషాలను ఎవరైనా చెబుతూ ఉంటే వాటిని శ్రద్ధగా ఆలకిస్తూ విన్నటువంటి విషయాలను నలుగురికి చెప్పడం ద్వారా స్వయం తీర్ణ పరాంతారయతి అన్నట్లుగా మనం తరిస్తూనే మనతో ఉండేటువంటి నలుగురిని కూడా తరింపచేసేటువంటి గొప్ప భాగ్యాన్ని పరమాత్మ మనకు ప్రసాదిస్తాట. అటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీభూదేవులు ఇరువురిని కూడా ఏకాభార్య ప్రకృతి రచల చంచలాచ ద్వితీయ అన్నట్లుగా చమత్కారంగా చెప్పినట్లుగా శ్రీదేవి అమ్మవారిని చూస్తే కనుక ఆవిడ ధనస్వరూపంలో ఉండి ఒకళ్ళ దగ్గర ఉండదట. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మారిపోతూ ఉంటుందట ఆవిడ. మరి భూదేవి అమ్మవారిని చూసుకుంటే ఆవిడ ఎక్కడికి కూడా కదలదట, ఉన్న చోటు నుంచి కదలదట, అక్కడే ఉంటుందట ఆ యొక్క అమ్మవారు. మరి ఈ ఇరువురిని వీరేమైనా తక్కువ వారా అంటే కాదు, ఏదో చమత్కారంగా అలా కవులు వర్ణిస్తారు. నిజానికి శ్రీదేవి అమ్మవారు సకల ఐశ్వర్యాలకు నెలవైనటువంటిది, చంద్రుడి తోబుట్టు, సాక్షాత్తుగా
క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి సకల ఐశ్వర్యములతో ఆవిడ వచ్చింది. ఆవిడతో పాటు ఇవన్నీ కూడా ఈ ఐరావతం, ఉచ్ఛేశ్రవం ఇత్యాదులన్నీ కూడా మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఈ రాజ్యభ్రష్టమైనటువంటి ఐశ్వర్యమంతా పోయినటువంటి సురేంద్రాదులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తిరిగి ఐశ్వర్యాన్ని ఎప్పుడు పొందారు అంటే ఎప్పుడైతే ఆ యొక్క క్షీరసాగరంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిందో, ఆ లక్ష్మీదేవి ఎప్పుడైతే పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడిని వరించిందో అప్పుడు నిజమైనటువంటి ఐశ్వర్యాన్ని వారంతా కూడా పొందారట. అందుకే భక్త మహాశైలారా, నిత్యం పరమాత్మకు కళ్యాణాన్ని నిర్వర్తించడానికి కారణం అదే. ఆయనకి కళ్యాణమా, ఆయనకి శుభదాయకమా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అంటే లేదు. మనందరికీ కూడా ఎలాగైతే సురేంద్రాదులు పోగొట్టుకున్నటువంటి ఐశ్వర్యాన్నంతా కూడా ఈ యొక్క క్షీరసాగర మథనంలోంచి వచ్చినటువంటి ఆ యొక్క లక్ష్మీదేవి వనమాలను పరమాత్మకు సమర్పించినప్పుడు వారంతా కూడా మళ్ళీ పునః వారి వారి రాజ్యాధికారాలు ఎలా అందుకున్నారో, మనం కూడా అజ్ఞానంలో ఉన్నటువంటి మనం ఈ యొక్క పరమాత్మకు అమ్మవార్లకి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం ద్వారా పరమాత్మకు సంబంధించినటువంటి దివ్య జ్ఞానాన్ని, ఆ యొక్క జ్ఞానాదేవహి కైవల్యం అంటారు కదా, జ్ఞానం కలగడం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. ఆ యొక్క జ్ఞాన సముపార్జన కోసం పరమాత్మను ప్రార్థిద్దాం. గోవింద గోవింద. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసుత్యంతాం తాన హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వధృత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. గోవింద హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని, పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని, రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద.
రచ్చలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని పాశాత్ తదయకం రాజావరుణో మన్యతా యథే జగ్ స్త్రీపౌత్రమఖన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజాం చుతమృత్యుపాశాత్ తదయకం రాజావరుణో మన్యతా యథే జగ్ స్త్రీపౌత్రమఖన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజామస్కేన గతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా దేవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబుధ్యతాం మేఘ స్వాహా చిత్తం చ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకూతం చ స్వాహా ఆకూతిశ్చ స్వాహా విజ్ఞాతం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా దరసశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరం చ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిత ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభాం ఇమాన్ లాజానామిత్యభికార్యాం ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిత ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాద వైష్ణవాహుతిర్హోష్యేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభాం ఓం అతో దేవా అవంతనోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని భస్పశేం ఇంద్రస్య గుజ్యః సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరయః దివీవ చక్షురాతదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాకృపాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అతితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిత ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్కున్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యేం అతితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ
देवसविधप्रसुभाम् ॐ यदस्य कर्मणोत्यरीरसं यत्वान्यो न विहाकरम् अग्निष्टस्विष्टकृत्वित्वान् सर्वज्ञस्विष्टकं सुहृदं करोतु स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे नपदगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्यः स्वाहा वसुडनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजो मगिदेहि स्वाहा यमस्य देमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य देमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य देमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो देमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवी जीर्णग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतथान विद्वाननष्टभृतेनां पूर्णमाहुतिं जहो विमनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तामृतेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः आवाहि देवताभ्यो महागधास्मधास्थारं प्रवेशगामि पवित्रमसि पवित्रं मे भूगात् स्वाहा अक्षतमक्षित्यै जुहोमि अक्षतमसि मामे श्रेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परिधिमपनगां दक्षिणतः उत्तरतः परिधिमपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोक्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतीम् आप्यागन्तामाप ओषधिगो मरुतां पृषदगस्तदिवं गच्छतो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रगाकुशं जमदग्नेः कस्य वश्कत्रगाकुशं यत्देवानां त्रगाकुशं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगायुषम् आपोहिष्ठामयो भवस्तान ऊर्ते दधातनां महेरनागदक्षसे योवश्रवतमोरसस्तस्य भाजगते हनः उषदीरिव मातरः तस्मा अरङ्गमावो यस्य क्षगा गजन्वथा आपो जनगथाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्युदन्तमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनःपात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनःपात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि
భగవత్ సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటిదాకా కూడా ఆచార్యస్వామి వారు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. యజ్ఞం చాలా పవిత్రమైనటువంటి ప్రక్రియ. ఎందుకు అంటే దేవతలందరికీ కూడా వారిని భావన చేసి కేవలం ఏదో అగ్నిలో ఆహుతి సమర్పించడమే కాదు. ఆగమశాస్త్రం ఏం చెబుతోంది అంటే యస్యే దేవతాయే హవిర్నిరూప్యతే తాన్ దేవతాన్ మనసి ధ్యాయన్ అని చెబుతోందనమాట. అంటే ఎవరికైతే మనం ఆహుతిని సమర్పించాలనుకుంటున్నామో ఆ యొక్క దేవతను మనం ముందుగా మనసులో స్మరించి ఆ ఆహుతిని కనుక సమర్పిస్తే అది వారికి చెందుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతోంది. ఆ విధంగా ఇప్పటివరకు కూడా దేవతలందరికీ కూడా హవిర్భాగాన్ని సమర్పించేటువంటి అమూర్త భగవద్యజనంగా పేరు పొందినటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని ఆచార్యస్వామి భక్తి శ్రద్ధలతో నిర్వర్తించిన తర్వాత భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అని చెప్పి నిజానికి యజ్ఞం చేసిన తర్వాత అది సకామ యజ్ఞం అంటే కోరికతో చేసినటువంటి యజ్ఞం అయితే గనక ఆ యజ్ఞానికి ఫలితం ఎలా ఉంటుంది అంటే తాత్కాలికంగా ఏదో మనం కోరిక తీరిపోతుందట. అదే నిష్కామంగా అంటే ఏ కోరిక లేకుండా కేవలం బ్రహ్మప్రీతి కొరకు నేను ఈ యజ్ఞాన్ని నిర్వర్తించాను అని చెప్పి పరమాత్మ యొక్క చరణారవిందాలకు ఎప్పుడైతే ఆ యొక్క ఫలాన్ని సమర్పించామో అదంతా కూడా కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక అన్నట్లుగా ఎవరైతే ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారో ఆచార్యస్వామి, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా భక్తజనులందరూ కూడా తిరుమలలో ఉండి వీక్షిస్తున్నారో, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఎవరైతే నిత్య నిరంతరం కూడా పరమాత్మను ప్రతిరోజు కూడా దర్శిస్తూ ఉంటారో వారందరికీ కూడా సమానంగా ఈ యొక్క ఫలితాన్ని, అది ఎటువంటి ఫలితం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తాత్కాలికంగా కొన్ని రోజులు ఉండి అది వెళ్ళిపోయేటువంటి ఫలితం అంటే కాదు, నిత్యానందం అమృతరసపానవత్ సర్వదా తృప్తికరం అని ఆగమశాస్త్రం ఏదైతే చెబుతుందో నిత్యానందకరమైనటువంటి పరమాత్మ యొక్క పద సాన్నిధ్యాన్ని మనకు పరమాత్మ కలిగిస్తాట ఈ యొక్క కళ్యాణోత్సవ వీక్షణం ద్వారా. ఈ యొక్క పరమాత్మ దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఈ వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని, తర్వాత పుష్పమాల పరివర్తనం అనేటువంటి దివ్యమైనటువంటి క్రతువులను ఆచార్యస్వామి వారు భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం అన్నట్లుగా భూదేవి యొక్క అంశతో తులసీవనంలో శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి గ్రామంలో విష్ణుచిత్తుడు అనేటువంటి మహాభక్తుడు ఆళ్వార్గా ప్రసిద్ధి చెందినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి పురుషుడికి గోదాదేవిగా భూదేవి అమ్మవారు అవతరించి ఆ తులసి వనంలో దొరికిన తర్వాత ఆయన పెంచి పెద్ద చేసి పరమాత్మ యొక్క విషయాలన్నీ కూడా, పరమాత్మ యొక్క దివ్య కథలన్నింటినీ కూడా బోధించిన తర్వాత ఆవిడ నిత్యము కూడా ఒక నందనవనాన్ని పెంచి అందులో పుష్పాలన్నింటినీ కూడా తీసుకొచ్చి మాలగా కూర్చి పరమాత్మకు నిత్యం సమర్పించేదట. అటువంటి గోదాదేవి యొక్క దివ్య కథను మనం స్మరించుకుంటూ పరమాత్మకు జరిగినటువంటి పుష్పమాల పరివర్తనం పూర్తి అయిన తర్వాత ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి ఈ సకల దేశము సకల ప్రపంచమంతా కూడా శాంతిని కోరుతూ ఆచార్యస్వామి వారు అక్షతారోపణం అనేటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. తిలకిద్దాం భక్త మహాశైలరా గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెండ్లి
సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి